ధనస్సు తీశాట, దాన్ని మండలాకారంగా తిప్పేట. తిప్పి ఎప్పుడు అక్షయబాణ తూణీరంలోంచి బాణం తీశాడో, ఎప్పుడు అందులో పెట్టాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవ్వరూ గమనించలేరు. ఇదిగో రాముడు తీస్తున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు, వింటినారిలో పెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు, బాణం విడిచిపెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు. 14,000 మంది తన చుట్టూ ఉన్నారు. ఒక్క రాముడు మండలాకారంగా ధనస్సులోంచి బాణాలను విడిచిపెడుతుంటే పుణ్యం ఉన్న ప్రతివాడు ఆకాశంలో నిలబడి గోబ్రాహ్మణులకు శుభము కలుగుగాక, రామునికి విజయము కలుగుగాక, దారుణాతి దారుణంగా ఒక్కడు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తుంటే ఇంతమంది రథాల మీద నిలబడి కొడుతున్నారు రాముడు ఒక్కడిని. రాముడికి విజయం కలగాలని వాళ్ళందరూ ఆశీర్వచనం చేస్తున్నారట. దిక్కులు విదిక్కులు కదిలిపోతున్నాయిట, పర్వతాలు ప్రకంపనాలని పొందుతున్నాయిట, సముద్రములు భూర్నిల్లుతున్నాయి, మేఘములు కూడా వదిలిపోయాయి. ఆ యుద్ధం యొక్క పరిస్థితిని చూసి వనదేవతలు వనాన్ని విడిచిపెట్టి పారిపోయారట. క్రూర మృగాలన్నీ దౌడు తీసి దిక్కుల్ని పట్టి పారిపోయాట. అటువంటి స్థితిలో రాముడు బాణములను విడిచిపెడుతుంటే 14,000 మంది మీద ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. ఏనుగులకి తొండాలు తెగిపోయాయి, గుర్రాలకి 4 కాళ్ళు తెగిపోయాయి, రాక్షసులకి కంఠాలు తెగిపోయాయి, కొందరికి భుజాలు తెగిపోయాయి, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. 14,000 మందిని 1 గంట 12 నిమిషాల్లో కొట్టేశాడు. రుద్రుడయ్యాడు ఆ రోజున మా స్వామి. ఆ ధనస్సు చేత్తో పట్టుకుని మండలాకార బాణవర్షం కురిపిస్తుంటే అందరూ పడిపోయారు. ఆయన రాముడిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏకకాలమునందు 13 బాణములు వింటినారికి తొడుగుతాడు. తొడిగి ఆకర్ణాంతం లాగి వదిలిపెడతాడు. వదిలిపెడితే 4 బాణములు 4 గుర్రములకు తగులుతాయి. 1 బాణం సారథికి తగులుతుంది, 1 బాణం ధ్వజానికి తగులుతుంది, 2 బాణాలు కమ్మికి తగులుతాయి. ఏకకాలమునందు గుర్రాలు పడిపోతాయి, సారథి పడిపోతాడు, ధ్వజం పడిపోతుంది, రథం పడిపోతుంది. తొట్టుపడి కిందకి దిగుతున్నటువంటి రజి గుండెల్లో బాణాలు గుచ్చుకుని కింద పడిపోతాడు. 13 బాణములు ఏకకాలమునందు అలా వదిలిపెడతాడు వింటినారికి సంధించే. ఇప్పుడు 14,000 మంది తన చుట్టూ తన్ని కొడుతుంటే ఇది రాముడంటే. అందుకని ఆయన అటువంటి మహావీరుడయ్యాడు, ధనుర్విద్యా పారంగతుడయ్యాడు. అందుకే కోదండరాముడై ఇలా కోదండం పట్టుకున్న రాముడు మన పక్కనుంటే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటారు దశరథీశ మహానుభావుడు రామదాసు గారు. మనకి ఏమిట్రా తక్కువ, నా స్వామి ఉన్నాడు రా కోదండం పట్టుకుని, నాకు బెంగ అంటారు. కానీ ఇంతమందిని చంపి ఆ పరిగ పట్టుకుని వస్తున్నటువంటి ఆ దూషణుండి కొడితే ఇంద్రధ్వజం ఎలా పడిపోతుందో అలా పడిపోయింది. పడిపోయి నేల పడిపోయి భుజాలు నరకబడి 2 చేతులు నరికేశాడు పరిగ పట్టుకొస్తూ.